హాయ్ ఫ్రెండ్స్, చాలామంది నాటుకోళ్లను ఎలా పెంచాలో చెప్పండి అక్క అని కామెంట్స్ అయితే చేస్తున్నారు. అందుకోసమే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను అన్నమాట. నాటుకోళ్లను పెంచడానికి పెద్దగా బడ్జెట్ అయితే ఏం అవసరం లేదు. కంపల్సరీగా షెడ్ ఉండాలని అయితే లేదనమాట. మనకి ఇంటి ముందర ప్లేస్ ఎక్కువగా ఉంటే సరిపోతుంది. గార్డెన్ ఏరియా ఎక్కువగా ఉంటే సరిపోతుంది అనమాట. అవి ఆడుకోవడానికి తిరగడానికి అయితే ప్లేస్ అయితే కావాలి. అలాగే మనకి ఒక పెట్ట అలాగే ఒక పుంజు అయితే కంపల్సరీగా ఉండాలన్నమాట. ఒక పెట్ట ఒక పుంజు ఉంటేనే అవి క్రాసింగ్ చేసుకొని గుడ్లు అయితే పెడతాయి. అందుకని మనకి ఒక పెట్ట ఒక పుంజు అయితే కంపల్సరీగా ఉండాలన్నమాట. ఇంకా ఫీడింగ్ విషయానికి వస్తే మనము ఇంట్లో ఉన్న వాటితోనే పెంచుకోవచ్చు అనమాట. రాగులు, జొన్నలు, సజ్జలు, బియ్యము మీకు ఇవన్నీ ఏమీ లేకున్నప్పుడు మీకు రేషన్ బియ్యం అయినా సరిపోతుందన్నమాట. అవి వేసినా అవి తింటాయి. వాటిని పౌడర్ చేయాలి అని ఏం లేదనమాట. డైరెక్ట్గా వేసినా అవి తింటాయి, ఆరోగ్యంగానే ఉంటాయి. నాటుకోళ్ళు అనేవి చాలా హెల్తీగా ఉంటాయి కాబట్టి మనకి ఎటువంటి మెడిసిన్స్ కానీ ఏం అవసరం లేదు. మనము బియ్యపు గింజలు కానీ రాగులు కానీ సజ్జలు, జొన్నలు ఇలాంటివి వేసినప్పుడు అవి డైరెక్ట్గా తింటాయి అన్నమాట. అలాగే మీకు అవైలబుల్గా ఏది ఉంటే అదైతే వేయండి. అలాగే మీకు రాగులు, జొన్నలు, సజ్జలు దొరకకపోతే మీకు బియ్యం ఉంటుంది కదా, రేషన్ బియ్యం వేసిన తింటాయి. అలాగే హెల్తీగా ఉంటాయి అన్నమాట. అవి ఆరోగ్యం ఎలాగుంటుందో అని ఆందోళన పడాల్సిన అవసరం లేదు. చాలా బాగా హెల్తీగా ఉంటాయి. అలాగే పౌడర్స్ చేయాల్సిన అవసరం అంతకన్నా లేదనమాట. డైరెక్ట్గా వేసిన తింటాయి. మా ఊర్లో మా తాతయ్య వాళ్ళు చెప్తూ ఉంటారు, బంగారం వేసినా కానీ కోడి కడుపులో కరుగుతుంది అని చెప్పేవాళ్ళు అనమాట. అందుకని